రంగుల పండుగ హోలీకి భారతావని సిద్ధమైంది. దీంతో మహారాష్ట్ర వాషిం జిల్లాలోని మనోరా తెగకు చెందిన బంజారాల ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. బంజారాల సంస్కృతిలో జరుపుకునే హోలీ వేడుక విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. కులమతాలకు అతీతంగా మనుషుల మధ్య ఉన్న ఐక్యతను తెలియజేస్తూ జరుపుకునే పండుగ హోలీ. రంగులను కొనుగోలు చేసి వాటితో ఆటలాడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సహజమైన రంగులనే వాడాలంటూ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాషిం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో జీవించే బంజారా ప్రజలు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పలాష్ చెట్టు వసంతకాలంలో ప్రకాశవంతమైన నారింజ రంగులో వాతావరణ మార్పుకు సూచనగా అందమైన పువ్వులతో విరబూస్తోంది. ఈ చెట్లు పుష్పించే విధంగా బంజారా సమాజం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అక్కడి స్థానికులు సంప్రదాయ లింగీ నృత్యంతో హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. బంజారా సంస్కృతిలో ప్రకృతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రకృతిని పూజించే బంజారా సమాజం సహజ సిద్ధమైన రంగులను తయారు చేయటానికి పలాష్ పుష్పాలను ఉపయోగిస్తున్నారు. బంజారా భాషలో పలాష్ పువ్వును కేసులా అని అంటారు. ఇక మన ప్రాంతంలో మోదుగ పువ్వు అని కూడా పిలుస్తారు. హోలీకి 3 రోజుల ముందు పువ్వులను సున్నితంగా తుంచి రేకులను కాండం నుండి జాగ్రత్తగా తీసి ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత రేకులను చేతితో చూర్ణం చేసి సహజమైన రంగును తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన సేంద్రియ రంగులను చల్లుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. వారి సంప్రదాయ అలంకరణతో, పాటలు పాడుతూ, నృత్యాలతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారు. పువ్వుల నుండి లభించే సాధారణ రంగులతో చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరం కావడంతో పాటు ఆర్గానిక్ రంగుల ధరలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిలో లభించే పదార్థాలతో రంగులు తయారు చేసుకుంటే హోలీ పండుగ ఆనందాలు సొంతం చేసుకోవచ్చు.